గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనమైతే చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే ఒక ట్రిప్ అయితే వేస్తున్నాం. సో మనం లాస్ట్ టైం శ్రీశైలం పోయినాము. అది వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినా, కానీ మళ్ళీ మధ్యలో నేను భద్రాచలం ఇంకా ఉజ్జయిన్లో ఉన్న మధ్యప్రదేశ్ అయితే పోయినా, ఉజ్జయిన్ పోయినా. సో అయితే పెట్టలేని వీడియో, అప్పుడు కెమెరా లేకుండే. ఇప్పుడైతే మళ్ళీ మనం ఒక ట్రిప్ వేస్తున్నాం. అది ఎక్కడంటే మన కరీంనగర్లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కొండగట్టు ఆంజనేయ స్వామి. అక్కడ నుంచి మన మధ్యలో శివుడి టెంపుల్ ఉంది, అది అయితే విజిట్ చేసుకుందాం. ఇప్పుడైతే నాది లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇక్కడైతే 5 అవుతుంది, మార్నింగ్ 5 అవుతుంది. ఇంకా 10 నిమిషాల్లో మనం రెడీ చేసి వెళ్ళిపోదాం. ఇంకా మిగతా డీటెయిల్స్ జర్నీలో మాట్లాడుకుందాం. సో సీ యూ సూన్. చలో, మన లగేజ్ అయితే సెట్ అయిపోయింది. లెట్స్ గో. లైట్స్ ఆన్. హర హర మహాదేవ శంభవ శంకర్, జై హనుమాన్. మనం పోతున్నా బాయ్. ఆంజనేయ స్వామి టెంపుల్ అంతా ఇక్కడ. ఇక ముఖేష్ యాక్చువల్లీ నేను 4కి స్టార్ట్ అయిదాం అనుకున్నా, 4 అది కాలేదు. జై హనుమాన్ జీ. ఏదన్నా మర్చిపోతున్నామా? ఏమైతే లేదు కదా. సో ఫోన్, హర్స్, ఆల్మోస్ట్ అయితే అన్ని చేసుకున్నాం. యాక్చువల్లీ నా ప్లానింగ్ వచ్చేసి నేను విజయవాడ ఉండే, కానీ విజయవాడ నేను నెక్స్ట్ మంత్ వెళ్తా. విజయవాడ నుంచి అక్కడ నుంచి శ్రీశైలం వెళ్తా. సో నేను దానికంటే ముందు హనుమాన్ టెంపుల్కి వస్తా అని ఎప్పుడో అనుకున్నా, కానీ అది పోస్ట్ పోన్ అవుతా ఉంది, కుదురుతూనే లేదు. అందుకోసమనే ఇప్పుడు ఆగస్ట్ 15th, ఈరోజు అయితే టైం ఉంది, సాటర్డే సండే ఉంది కాబట్టి ఇట్స్ ఓకే, టైం దొరికింది. ఇప్పుడు మనము డైరెక్ట్ వచ్చేసి కొండగట్టు నుంచి రిటర్న్ లో వేములవాడ టెంపుల్ ఉంది. అదే నేను చెప్పాను కదా, శివుని టెంపుల్ అని. నాకు అప్పుడు గుర్తుకు రాలేదు ఏం గుడి అనేది. వేములవాడ గుడి, అక్కడ శివుడు ఉంటాడు. అక్కడ విజిట్ అయ్యి అది గిట్ట దర్శనం చేసుకొని బ్యాక్ టు హోమ్. ఫ్యూల్ అయితే ఉంది కదా, సో కొట్టిద్దాం. కొంచెం దూరం పోయినాక ఫ్యూల్ కొట్టేసి అయిపోతుంది. రామ రామ రఘురామ పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా కంఠమమ్మ కనుమా. నేను ఎప్పుడు ఎవ్రీ మండే వచ్చే టెంపుల్ ఇస్ మై ఫేవరెట్ గాడ్ శివయ్య. $800, 800.
$1116. నీకు ఓవర్ లెవెల్ అంటారు. ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది? నైట్ 24 hours. ఆహా. అయ్యో. ఫిల్ చేసేసినాం. నాన్ స్టాప్ కొట్టుడు. సీదా సిద్దిపేట స్టాప్ మనది బ్రేక్ఫాస్ట్ కోసం. అయితే ఇంకేడాగేది ఏం లేదు ఇక. మనకైతే సిరిసిల్ల వరకు అయితే రూట్ తెలుసు. అక్కడ నుంచి నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మ్యాప్ ఏం పెట్టా, అక్కడ నుంచి అయితే మ్యాప్ పెట్టుకుందాం. సిరిసిల్ల దాటిన తర్వాత మ్యాప్ పెడతాం. సో సిరిసిల్లలో నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. నేనైతే వాళ్ళకి నైటే కాల్ చేసిన, సో మెసేజ్ చేసిన కలుస్తారా అని చెప్పేసి. సరే ఓకే అన్నారు. అక్కడికి వెళ్ళినాక తెల్లారిపోతుంది. ఏందయ్యా ఇది? సో సిరిసిల్లాకి పోయినాకనైతే కాల్ అయితే ఇద్దాం. ఐఎమ్ రీచింగ్ టు సిరిసిల్ల అని చెప్పేసి. మరి వాళ్ళు వస్తారా రారా అనేది తెలియదు ఇంకా. వాళ్ళైతే రారు, ఎందుకంటే ఈరోజు August 15 వాళ్ళకి ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఏమో. మనమైతే వెళ్ళిపోడే. పొద్దున బైక్కి లగేజ్ మౌంట్ చేసుకొని ఒక 1 day ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనుకో, ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయిపోవాలి. ఇక ఎవ్రీ మంత్ ఒక చిన్నదో పెద్దదో ఒక రైడ్ వేసినాం అనుకో, కొన్ని తెలియని విషయాలు తెలుస్తాయి. కొత్త ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక రైడ్ చేసాం అనుకో, అప్పుడు మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు అట్నే ప్లానింగ్ చేసి వదిలేసినాం అనుకో, పోవడం అవసరమా ఇట్లా అని అనుకున్నాం అనుకో, సో మనం ఏం చేయలేము. ఇక అది ఎప్పటికీ పోస్ట్పోన్ అయితేనే ఉంటుంది. మనకి కాన్ఫిడెన్స్ రాదు. కొంచెం ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ సొంత డిసిషన్ మీద నువ్వే ఉంటావు, నువ్వే బాస్ అని. నువ్వే ఇక నీ ఇష్టం వచ్చిన ప్లేస్లో ఆగుతావు, నీ ఇష్టం వచ్చింది చూస్తావు. మంచి ఏరియాలు ఉంటాయి, అన్నీ విజిట్ అవుతావు. నువ్వు అంటే ఏ రూట్ అయితే చూస్ చేసుకుంటావో ఆ రూట్లో మంచి ప్లేస్లు ఉంటాయి. సో మంత్లీ ఒక చిన్నదన్న పెద్దదన్న ఒక రైడ్ వేసినాం అనుకో, మనకిట కొంచెం బెటర్ ఉంటుంది, కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే విజయవాడ శ్రీశైలం వెళ్దాం అనుకున్నా ఈరోజు. కానీ మళ్ళీ అనిపించింది, నేను కొండగట్టు ఎప్పుడో వేసుకున్నా అనుకున్నా నేను. కానీ ఎప్పుడైనా పోస్ట్పోన్ అయింది. కానీ నేను ఫిక్స్ అయిపోయినా. సో విజయవాడ తర్వాత నెక్స్ట్ మంత్ వెళ్ళినా. ఈ మంత్ ఇప్పుడైతే 2 days లీవ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు 1 dayనే పోసి వస్తా. లీవ్ ఉంది కాబట్టి సో సాటర్డే మళ్ళీ వీకెండ్ August 15 కాబట్టి అన్ని గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి. అందుకోసమని నేనేం ఫిక్స్ అయిపోయినా చెల్లో కొండగట్టు. మళ్ళీ కొండగట్టు పోయినాం అనుకో, మనకి రిటర్న్లో ఏమంటారు వేములవాడ టెంపుల్ గిట్ ఉంది, అది గిట్ట విజిట్ కావచ్చు. సో 2 పనులు అవుతాయి కదా, 2 గుళ్ళు దర్శనం అయిపోతుంది 1 dayలో.
మొన్న నాకు అది అనిపించింది, చలో ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం, ఆయన దర్శనం తీసుకుంటాం, మన కష్టాలు చెప్పుకుందాం, తీర్చేయమని చెప్దాం అంతే. సిరిసిల్ల 83, సిద్దిపేట 45. లెట్స్ గో మ్యాన్, లెట్స్ గో. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఎప్పుడో వచ్చినాయా జమానల బొమ్మరెల్లి. కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ వచ్చింది, పైన ఆపలేడా, అదేందో మరి తహసీల్దార్ ఎవరు లేరా ఆపలేడా, మరి సీదా వెళ్ళిపోయాడు. కాచిగూడ నుంచి వచ్చేసి కొమ్మరెల్లి దాటి వెళ్ళిపోయినారు. నేను అయ్యిందో నా కళ అట్లా పడ్డది రాత్రి. కొమ్మరెల్లి మల్లన్న స్వామి గిట్ట వచ్చిందంటే ఐ థింక్ వెళ్దాం. టైం ఉంటే ఈరోజు అయితే కాదులే, ఎందుకంటే మర్చిపోతాం కాబట్టి. మళ్ళీ రేపు సండే ఫుల్ రష్ ఉంటుంది కొమ్మరెల్లిలో. కొమ్మరెల్లి పోవాలంటే కొంచెం పీస్ఫుల్గా పోవాలి కదా. దాన్ని ఇంకా సో మన ఫస్ట్ టోల్గేట్. ఇంకా ఒకటో రెండో ఉన్నాయనుకుంటా టోల్గేట్స్. సేమ్ ఇట్లనే నాకు మధ్యప్రదేశ్లో అయింది. ఫుల్ ఘాట్ రోడ్ దగ్గర ఒక కొత్త టోల్గేట్ అవుతుంది. ఇట్లా టోల్గేట్ దాటిన గేర్ రాడ్ గెంచి బోల్ట్ విసిపోయింది. లారీ ఉన్న డిస్టెన్స్లో బండి ఆపిన. ఎక్కడ మెకానిక్ లేడు. వాళ్ళని అడిగితే ఇద్దరు भी नहीं मिलता मैकेनिक, 50 किलोमीटर पीछे जाना नहीं तो आगे जाना అని చెప్పేసి అన్నాడు. ఎవరు ఆ టోల్గేట్ రోడ్ అని అడిగితే ఏం చేయాలి అర్థం కాలేదు. ఫుల్ అప్పుడు సమ్మర్, ఫుల్ బాడీ మొత్తం ఫుల్ స్వెట్ అయిపోయింది, చెడ్డలు వచ్చేసినాయి. ఇక వాళ్ళని అడిగితే ఇక్కడ కరెంట్ పోల్స్ ఉంటాయి కదా, ఎట్లాంటి పోల్స్కి బోల్ట్ ఉన్నాయి, చిన్న నట్ బోల్ట్ ఉన్నాయి. అది చూసిన ఒకటి రాలేదు, ఇంకోటి ఇప్పి చూసిన. సో 2 థ్రెడ్డింగ్స్ ఏమో వచ్చినాయి. టైం రాదు, నాన్ స్టాప్గా కొట్టేసిన. డేంజర్ ఉంది. ఇంకేప్పుడు సీదా ఓంకారేశ్వర్ అయినా, ఓంకారేశ్వర్ నుంచి ఆ దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఉజ్జయిన్ అయినా, ఉజ్జయిన్లో దర్శనం చేసుకొని నెక్స్ట్ డే హైదరాబాద్ రిటర్న్ అయినా. అది హైదరాబాద్ ఇంటికి వచ్చినాక 1 వీక్ దాకా అట్నే ఉంది. మళ్ళీ నేను ఇంటి దగ్గరనే ఊడిపోయింది, మళ్ళీ వేరే వేసిన ఊట. సో మహాదేవ్ సెలబ్రేషన్ నాకైతే. మళ్ళీ కొత్తగా నేను మధ్యప్రదేశ్ 850 కిలోమీటర్స్ టూ లాంగ్ జర్నీ అది నా లైఫ్లో. నేను వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది. ఇప్పుడు వీడియో తీస్తే నాకు లొకేషన్ కావాలి, లొకేషన్ పెట్టుకుంటేనేమో వీడియో రాదు, వీడియో తీయలేము. కాకపోతే ఫోటోలు తీసిన, చిన్న వీడియో క్లిప్ తీసి యూట్యూబ్లో పెట్టిన, అది షార్ట్స్ లెక్క పెట్టిన. నా లైఫ్లో బిగ్గెస్ట్ రైడ్ అంటే అదే. ఇక దాని తర్వాత చెప్పలేము, ఇంకా వస్తుండొచ్చేమో ఆ దేవుని దయ వల్ల, చూడాలి. సో దీనికోసం అయితే ఇక్కడ ఆగిన మధ్యలో అయితే చాలా బాగుంది. మన బండి ఇక్కడ ఉంది, ఇక అన్ని పొలాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నాకు ఇంకా 35 కిలోమీటర్స్ ఏమో ఉంది డెస్టినేషన్. నేను నేను మనకు 5th దాటి గిట్ట వచ్చేసిన, ఆల్మోస్ట్ నాన్ స్టాప్ కొట్టేసిన.
టేస్ట్ ఎక్కువ. బోండా తీసుకున్నా, ఇడ్లీ తీసుకున్నా. అరౌండ్ మనం 130 కిలోమీటర్ అయితే వచ్చినాం. ఇంకా 20 కిలోమీటర్ డెస్టినేషన్ ఉంది, అది రీచ్ అయిపోవాలి. ఇంకా 30 మినిట్స్ ఏమో చూపిస్తుంది. అన్ని పత్తి చీరలు అనుకుంటా. దిస్ ఇస్ మై బైక్. ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనం కొండగట్టుకి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. ఘాట్ రోడ్ లెక్క ఉంది, అది ఘాట్ రోడ్ కాదు అర్థమైతే లేదు. ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి నాకు 9 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది డెస్టినేషన్ కొండగట్టు టెంపుల్. టర్నింగ్స్ ఉంటే డేంజరస్, శ్రీరాన్లోకి వెళ్ళిపోతుంది కంట్రోల్ కాకపోతే. పొలాలు అయితే ఇక్కడ అసలు ఈ రోడ్ మధ్యలో రోడ్ పక్క పడే చెట్లు ఉంటాయి కదా, నీకు చూపిస్తా. ఇప్పుడు ఇట్లా 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 వస్తుంది అసలు. మా ముంగట ఒక కారు పోతుంది, వీలు గిట్ట అక్కడికి అనుకుంటా, కొండగట్టు అనుకుంటా. ఆ కార్లో ఒక చాప వేస్తున్నారు, వాటర్ క్యాన్ పెట్టుకోరు. ఆహా, ఆగస్ట్ 15th కదా ఈరోజు. ఎన్ని రోజులు అవుతుంది ఇలా ఇట్లా చూసి. చిన్నప్పుడు తిరిగినా నేను ఇట్లా. ఇంకా ఎంత దూరం ఉంటుందో ఇక్కడ టెంపుల్, ఎంత దూరం ఉంటుంది? కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ 10 ఉంటుందా? ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ ఉంటుందా? ఇట్నే ఉంటుందా రోడ్డు? ఇక్కడ నుంచి టెంపుల్కి అయిపోయింది కదా.
టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చా? పోయిన తర్వాత సర్కిల్ కడితే లెఫ్ట్ తీసుకోవాలి. బైక్ వెళ్తుందా పైకి? ఓకే, థ్యాంక్ యూ. కొంచెం ఘాట్ రోడ్ ఉన్నట్టుంది ఇది పైన టెంపుల్ దగ్గరికి పోనీకి. ఈ మాత్రం ఉండాలిలే. జై హనుమాన్ జీ. పండుగకు ఆంజనేయ స్వామి టెంపుల్ చేసినాం. సో బైక్ జరుగు పార్క్ వేయాలి బైక్. ఫైనలీ ఐ రీచ్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అందరు ఎటు పోతురు, ఎందుకు పోతురేమో. స్నానం చేసి ఉంటే చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఈ లగేజ్ షాప్లో పెట్టాల్సి వస్తుంది. ఏంటంటే చూద్దాం, ఇక్కడ ఏమన్నా స్నానం చేసి టెంపుల్గా వచ్చేసి కొత్త కోనేరు అంట. కొత్త కోనేరు ఫైనల్లీ ఇక్కడ స్నానం అయితే చేయాలి. మనం బట్టలు తెచ్చుకొని మంచి పని చేసినాం. దానికి వేరే ఉండే నేను చూపిస్తా. ఎంత పాల్వారి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం జరుపుటకు భక్తులు విరివిగా విరాళాలు అందించి ఆంజనేయ స్వామి వారి విరాళాలు అందించేవారు ఆలయ అధికారులు సంప్రదించి విరాళాలు 100 రూపాయల నుండి వరకు సమర్పించి
సో సక్సెస్ఫుల్లీ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా మంచి దర్శనం అయితే అయింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇదైతే గుడి చదవండి. ఇదంతా గుడి గోపురం. ఇది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ లోపల ఫోన్ అలౌట్ లేదనమాట. సో ఫైనలీ దర్శనం కంప్లీట్. आता बरे दर्शन చేసుకుని
హాయ్ ఫ్రెండ్స్. సో నేను కొండగట్టు నుంచి వస్తుంటే ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది. అక్కడ రోడ్ కింద. సో నేను కింద నుంచి చూసిన ఇక్కడ గోపురం ఉంది కదా, ఈ గోపురం అయితే కనిపించింది. సో ఏం టెంపుల్ అని చెప్పేసి నేను పైన వచ్చి అయితే చూసిన. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. యాక్చువల్లీ ఇది ఎలా ఉందంటే చాలా పెద్దగా ఉంది. దీన్ని దిగడానికి అయితే చిన్న స్టెప్స్ లెక్కనైతే పెట్టిరు. ఏంటి చిన్న కోనేరు అనుకుంటా. దిగడానికి పెట్టిరు. గజస్తంభం మొక్కు చెల్లించుకోవడానికి అయితే ఇవి పెట్టినారు. సో ఇది గోపురం అనమాట. ఈ అసలు మాత్రం కింద నుంచి మస్తు చిన్న గోపురం కనిపించింది. పైన కూర్చొని చూస్తే లిటరలీ చెప్తున్నాం, మస్తు అంటే మస్తు ఉంది టెంపుల్. మీకు వ్యూ అనేది చూపిస్తా చూడు ఒకసారి. సో ఇక్కడ రోడ్ ఉంది కదా, కింద కారు పోతుంది. ఆ రోడ్ నుంచి అయితే వచ్చిన కింద వెహికల్స్ పోతున్నాయి కదా, ఇది ఈ రోడ్లో ఇట్లా వస్తుంటే పైన ఈ టెంపుల్ అయితే కనిపించింది, ఈ గోపురం అయితే కనిపించింది. సో ఏం టెంపుల్ అని చెప్పేసి వచ్చి చూసినాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. కానీ వ్యూ మాత్రం మస్తు క్రేజీ ఉంది. ఇక్కడికి వచ్చి ఒక మంచి పని చేసిన. సో మంచి లొకేషన్ అయితే కనిపించింది, టెంపుల్ అయితే కనిపించింది. ఇంకా నేను వేములవాడని అయితే ఓడాను. కొండగట్టు నుంచి వస్తుంటే మధ్యలో ఇది ఉందన్నమాట. సో ఒకసారి చూసి ఇది కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. కానీ బాగుంది, దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే. సో నెక్స్ట్ మనం వేములవాడ. గాడికి వస్తుంది. మంచి పని చేసిన నా ఫీలింగ్ అయితే వచ్చింది. గోవింద 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 గోవింద. సో ఇదంతా స్టెప్స్ ఎక్కాలి. ఇంకా అక్కడ నుంచి అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కారు బైక్ రూట్ కాబట్టి కొంచెం ఉంటుంది.
కానీ చిన్న టెంపుల్ అయినా కానీ మస్తు ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది, మంచిగా అనిపించింది. నాకైతే నిజంగా ఒకవేళ ఇది ఇక్కడికి రాకపోయిన ఉంటుంది కదా, ఈ వ్యూ మిస్ అయిపోతుండేనేమో, నాకు అనిపించింది అట్లా. కానీ మంచిగా అనిపించింది. ఇది చూడండి, కింద కార్ పార్కింగ్, వెహికల్స్ వస్తాయి ఇక్కడ, కారు బైక్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కింద పార్కింగ్ ఉంది. సో మన బండి అయితే ఉంది కదా, బ్లూ కలర్, ఇక్కడ పెట్టినాం. సో ఫైనల్లీ దర్శనం కూడా కంప్లీట్. యాక్చువల్లీ నేను అట్లా వెళ్తున్నా, ఆ పైన గోపురం కనిపించింది అనమాట. ఏం టెంపుల్లో నాకు తెలియదు, ఒకసారి విజిట్ చూద్దామని పైకి వెళ్ళినా. పైకి వెళ్ళినా కానీ చాలా బాగుంది టెంపుల్. ఒకసారి ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. అవును, అక్కడ నుంచి వెహికల్ వెళ్తుంది అది. అసలు దేవుడు పైన ఓకే. విగ్రహం చాలా ఇక్కడ ప్రతి పౌర్ణమి, నల్లవన పౌర్ణమి, సమ్మక జాతర పుణ్యం వస్తుంది. ఆ రోజు ఇక్కడ రథం ఉంటుంది, రథం తిరుగుతుంది. ఇదంతా ఏది కూడా ఖాళీ ప్లేస్. 1 వీక్ జరుగుతుంది జాతర ఇక్కడ. 1 వీక్ జరుగుతుంది. టెంపుల్ ఇక్కడ నల్లగొండ నరసింహస్వామి. సో పైన మాత్రం చాలా క్రేజీ ఉంది, చాలా బాగుంది. చిన్నది గుడి, దానిలో ఒకటి ఇట్లా ఆకారం లాంటిది, ఇట్లా చిన్నదే ఉంటాయి నామాలతోటి. ఓకే, అదే చూసిన, బాగుంది అది. అలా పోవడానికి కూడా కొంచెం ఇబ్బంది, కొంచెం గల్లీ ఉంది, చిన్నగా ఉంది. అవునవును. థ్యాంక్ యూ అంకుల్. అది ఇక్కడే లోకలే. ఇక్కడేనా మీది? ఇక్కడ శ్రీరామపల్లి పక్కన. నేను కొండగట్టు వెళ్ళిన, కొండగట్టుకి వెళ్తే వేములవాడ పోతుంటే అక్కడి వరకు వెళ్ళినా, సడన్గా చూసరికి గోపురం కనిపించింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన అనమాట చూద్దామని. కానీ పైన ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ ఏదో చేస్తున్నట్టున్నారు కదా. ఇప్పుడిప్పుడే అవుతుంది, కానీ వాస్తవానికి ఇది ఎప్పుడో ఎండమెంట్లో పడింది, కానీ పట్టించుకోక ఇల్లున్నది. ఇక్కడ ఏది కానీ చాలా మంది నమ్మకంగా నమ్ముకున్నది ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ టెంపుల్. ఓకే. సో థ్యాంక్ యూ అంకుల్, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో గైస్, ఇప్పుడైతే మనము చెప్పారు కదా అంకుల్, ఒకసారి మనం కూడా పబ్లిక్ ఎవరైనా ఈ రూట్లో కొండగట్టు వస్తే తప్పనిసరి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. లిటరలీ నేను ఆడికి నుంచి ఇక్కడికి వచ్చినాక పైకి వెళ్ళినాక చూసిన, అసలు మైండ్ బ్లోయింగ్, అసలు నిజంగా చెప్తున్నా. సో ఒకసారి విజిట్ చేయండి మీరు ఇటు వస్తే. గైస్, వేములవాడ రాజన్న టెంపుల్కి అయితే వచ్చినాం. గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. దర్శనానికి అయితే ఇట్లా బ్యారిగేట్లు పెట్టి ఇట్లా ఇస్తున్నారు. దర్శనానికి అయితే ఇంతే కోరికని వేములవాడని అయితే వచ్చినాం. ఇంకా గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కడుతున్నారంట. సో ఇదంతా కట్టేసిండు, బ్యారిగేట్లు పెట్టేసారు. లోపలికి అయితే ఏం లేదు, టెంపరీ కోసం అయితే దర్శనం చేసుకోవడానికి అయితే పెట్టినారు స్వామిని. సో ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవాలి. సో ఇంతే, ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు అటు సైడు, అలా కొట్టేసి బ్యాక్ వెళ్ళిపోవడమే ఇంకా. సో ఇప్పుడైతే ఇది జరుగుతుంది. ఇప్పుడైతే వీళ్ళకి అడిగాం ఏమైంది కనుక్కుందాం, అడిగాము. అంకుల్ టెంపుల్ ఇదేనా? పని నడుస్తున్నా అంటే కడుతున్నారు టెంపుల్ కడుతున్నారు. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం. భీమేశ్వరం ఇక్కడ నుంచి ఎంత దూరం?
మెయిన్ మందిర్ కింద పెద్ద గేట్ కడుకొని పక్కా పోతుంది ఆహా. మీరు వచ్చారా గేటు ఆ, ఆ గేట్ కడుకొని పోతుండకపోతే ఈ మెట్ల యొక్క రేట్ల కట్టి పక్కా అవుతుంది అచ్చా. यही बस यही है अंदर कुछ भी नहीं है ऐसा जाके ऐसा निकल जाना पड़ेगा ओके उधर से पीछे से जा सकते हो हाँ उधर जा सकते हैं ఇక్కడ నుంచి భీమేశ్వరం టెంపుల్ అంటే ఇక 5 మినిట్స్ ఉంటాయంట, అక్కడ పోయి దర్శనం చేసుకోవాలి. ఇదైతే ఇది టెంపుల్ టెంపుల్ అయితే కడుతున్నారు. ఇంకా ఏంటి ఇక వేములవాడ మళ్ళీ ఎప్పుడన్నా వస్తే గుడి కన్స్ట్రక్షన్ పెద్ద అయినాక అప్పుడు ఇక. వేములవాడలోనే టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, సో దాని పక్కనే ఈ భీమేశ్వర స్వామి అని ఒక టెంపుల్ ఉంది. కొంచెం దాని బ్యాక్ సైడ్లో దాంట్లో అన్ని ఆవులు ఏదైనా కోరిక తీర్చాలంటే ఆవులను బట్టి కోరికలను బట్టి మళ్ళా కట్టేస్తారు. లడ్డు కౌంటర్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ముంగట ఎంట్రన్స్ ఉంది, అంటే గుడి. ఇంతవరకు మన ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. కొండగట్టు అన్న హనుమాన్ టెంపుల్, నెక్స్ట్ వేములవాడ రాజన్న స్వామి టెంపుల్. సో రెండైతే దర్శనం కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ టైం మహాదేవ్.